నమ్మిన సిద్ధాంతం కోసం పేద వర్గాల ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు కాసాని ఐలయ్య అన్నారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఐలయ్య సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీతో కలిసి పాల్గొన్నారు. ఐలయ్య ఫోటోకు దండలు వేసి నివాళులర్పించారు. కాసాని ఆశయ సాధన కోసం సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు జాన్ వెస్లీ. స్వభావం ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ఎలా ఆదర్శంగా ఉండాలి, ఇలాంటి విషయాలు చెప్తూ చాలా పుస్తకాలు ఉన్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల దగ్గర నుంచి భారతదేశంలో అనేక మంది కమ్యూనిస్ట్ యోధులు కూడా అట్లాంటి పుస్తకాలు రాశారు. కానీ నన్ను అడిగితే మంచి కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలంటే అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. మంచి కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలంటే ఒక మాటలో ఐలయ్య గారు లాగా ఉండాలి. ఎక్కడ చిన్న ఈ సమయంలో పొరపాటు లేకుండా తన జీవితాంతం తన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కమ్యూనిస్టులు బలహీనపడ్డారని, కమ్యూనిస్టు పని అయిపోయిందని వాళ్ళు అనుకుంటే పొరపాటు. కమ్యూనిస్టులు తాత్కాలికంగా అడుగు వెనక్కేయచ్చు, కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా ఈ పెట్టుబడిదారి సమాజంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని, ఎర్ర జెండా శక్తిని ఎవరు ఆపలేరు. కాబట్టి ఐలయ్య గారు లాంటి ప్రజానాయకులు మరింత మంది ఉద్భవించాలి. ఆ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ఆ విశ్వాసంతో మీరంతా ముందుకు సాగాలని కోరుకుంటూ మన గొప్ప నాయకుడు కామెడి కాసాని ఐలయ్య గారికి నా విప్లవోద్యోగాలు తెలియజేస్తున్నాను. ఆయన జీవించినటువంటి జీవితం గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఆయన కమ్యూనిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడినటువంటి యోధుడుగా, రాజీ లేనటువంటి పోరాటాలు నడిపినటువంటి నాయకుడుగా, అది ఇండ్ల స్థలాల పోరాటం కావచ్చు, రైతుల సమస్యల మీద భూ పోరాటాలు కావచ్చు, పోడు భూమి సమస్యల మీద జరిగిన పోరాటాలు కావచ్చు, అట్లాగే సామాజిక న్యాయం కోసం జరిగినటువంటి పోరాటాలు, శ్రామిక వర్గాల మీద జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో తన పాత్రను నిలబెడుతూ ప్రజల్ని సంఘటితం చేస్తూ అలాంటి పోరాటాలు నడిపినటువంటి నాయకుడు ఆయన. అలాంటి పోరాటాలు దేశంలో, రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అనేక ఆటుపోటులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కేసులు వచ్చినాయి, జైళ్ల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది, దాడులకు గురైనటువంటి పరిస్థితి ఉంది, హత్యాయత్నాలు కూడా జరిగాయి. అయినా సరే వాటికి నిలవకుండా గట్టిగా నిలబడి ఒక కమ్యూనిస్టుగా ఎలా ప్రజల తరఫున పోరాడాలో నిరూపించేటటువంటి పద్ధతుల్లో ఈ ఉద్యమాలని, అలాంటి రాజులేని పోరాటమే ఐలయ్య నడిపాడు. అలాంటి సామాజిక న్యాయ పోరాటాలే ఐలయ్య నడిపాడు. అందుకోసమే భూమి కోసం కానీ, కూలి కోసం కానీ, ఇండ్ల కోసం కానీ, అతను అనేక అంశాల మీద అలాంటి ప్రజా ఉద్యమాలు నడిపి బలమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దడం అనేటటువంటిది జరిగింది. అందులో ఆయన పాత్ర ఉంది.